చెప్పండి. అందరికీ నమస్కారంనా. 28వ తారీఖు మా కోఆప్షన్ మెంబర్ అయినటువంటి జహీర్ అన్న మీద ఏదో గొడవ జరిగిందనేసి మాకు నిదానంగా తెలిసింది. జహీర్ అన్న గురించి తెలియని వాళ్ళకి కొన్ని నిజాలు తెలియజేయాలని మేము అనుకుంటా ఉన్నాము. జహీర్ అన్న గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మహిళ ఏదో అన్నారంట, మహిళని ఏదో అసభ్యంగా మాట్లాడిందని, లేకపోతే ఆమెకి ఏదో కాల్స్ వచ్చాయని అన్నారంట. కానీ జహీర్ అన్న వ్యక్తిత్వం అయితే అలాంటిది కాదు. జహీర్ అన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళని ఎంత మర్యాదగా, ఎంత గతం నుంచి అంటే గత 15 ఏళ్ళ నుంచి జహీర్ అన్నతో మేము మా కుటుంబ సభ్యులము మీరు ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ మేబీ ఈ 2-3 నెలల్లో లేకపోతే 6 నెలల క్రితం ఏమైనా ఆ డివిజన్కి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆ డివిజన్కి ఎవరైనా ప్రలోభ పెట్టి మాట్లాడి ఉండొచ్చేమో తెలియదు. కానీ మహిళలు ఎక్కడ పూజింపబడతారో, ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారనే నానుడిని జహీర్ అన్నకు బాగా వర్తింపవుతుంది. ఎందుకంటే మా దగ్గర సున్నప్రాలమిట్ట కానీ, గాజుల వీధి కానీ, మాసాపేట కానీ, గౌస్ నగర్, మీరు ఈ ఏరియాలోకి వచ్చి ప్రతి ఒక్క ఇంటికి మీరు పోయి అడిగితే, సర్వే చేస్తే జహీర్ అన్న గురించి చెప్తారు. ఆయన ఆడవాళ్ళని ఎంత మర్యాదగా మాట్లాడతారో, డివిజన్లో ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండి, ఒకవేళ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా ఆయన చేతి నుండి, పలానా ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే ఆయన చేతి నుండి డబ్బులు ఇవ్వడం కానీ, ఈ ఏరియాలలో ఎక్కడైనా సరే వినాయక చవితి కానీ, క్రిస్మస్లు కానీ, పలాని సందర్భం జరుగుతుందని పోయి అడిగితే దానికి స్వచ్ఛందంగా ఆయనే ముందుకొచ్చి, తెలిసినా కూడా ఆయననే ముందుకొచ్చి సహాయ సహకారాలు చేయడం కానీ చేసే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆయన. ఎవరైనా సరే, ఇప్పుడు నిందలు వేసిన మహిళ అయినా కానీ, ఎవరమైనా మహిళలమే అమ్మ, మీరైనా మహిళనే, నేనైనా మహిళనే. మీరు జహీర్ అన్న అలా అన్నారు అని మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే మా దగ్గరికి తీసుకురండి, మా డివిజన్లో నిలబడ